హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే ఇంకా వాన అయితే ఇలా పడుతుందండి. బట్టలు అవి ఇంక ఇలా చూసుకుందాం అనుకుంటే ఇలా వచ్చాను. వర్షం కొంచెం ఎక్కువే పడుతుందండి, వర్షాకాలం కదా. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియడం లేదు, ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలియడం లేదండి. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్కి మనం సింపుల్గా ఈజీగా రకరకాలు చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇలా మినపరొట్టు కూడా చేసుకుందామని అనుకుంటున్నానండి. దానికోసం ఇంకా మినపప్పు అది నానబెట్టుకుందాం అనుకుంటున్నానండి. తీరా చూసేసరికి వాన అయితే విపరీతంగా ఇలా బయటకు వచ్చి చూసేసరికి పడుతుంది. మనం ముందు రోజు ఏదైనా రుబ్బులు ఉంటే మనకి ఈజీగా అయిపోతూ ఉంటాయి. ఇడ్లీయో లేకపోతే దోశ, ఏదైనా దోశపిండి అంటే మనకి మినపట్లకైనా రుబ్బుకొని ఉంచేసుకుంటే చాలా పొద్దున్నే ఈజీగా అయిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు అయితే కొంచెం ఏదైనా సరే మనకి కొంచెం స్పెషల్గా చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇడ్లీ దోశ అని బోర్ కొట్టినప్పుడు ఇలా మినపరొట్టె కూడా చేసుకుంటే మనకి ఇలాంటి వర్షం పడిన టైంలో ఇలా బిర్యానీలని, ఇలా మినపరొట్టెని, ఇలా రకరకాలు తినాలని అనిపిస్తూ ఉంటుందండి. మరి మీకు అలాగే అనిపిస్తుందా? వర్షం పడినప్పుడు ఎలా అంటే టిఫిన్లో మీరు చేసుకుంటారు అన్నది డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా వర్షం చూస్తే ఇలాగుంది కదండి. బట్టలు అయితే ఏవి కూడా ఆరేయడానికి కూడా లేదండి. ఆరేసిన బట్టలు కూడా ఏది కూడా ఎండడం లేదు. మర్నాడు ఎండ వస్తే ఎండ పెట్టుకోవడం, లేకపోతే ఇలాగే ఉంటుంది. మరి మీ ఊర్లో వర్షాలు ఎలా పడుతున్నాయని డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. ఇంకా వాన అయితే ఇలా చూసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసానండి. నేను మినపప్పు నానేద్దామని చెప్పి అనుకుంటున్నాను కదా, దానికోసం ఇంకా మినపప్పు అయితే ఇలా నానపెట్టుకొని ఉంచుకున్నాను. ఇలా మనం 1 కప్పు మినపప్పు నానబెట్టుకుంటే దానికి 2 కప్పులు ఇడ్లీ నూక వేస్తూ ఉంటాము. చెప్తున్నాను కదా, ఇడ్లీకైనా మినపరొట్టికైనా సరే ఒకే రుబ్బు మనం చేసి పెట్టేసుకుంటే ఎక్కువ, మర్నాడు మనం ఇడ్లీకి కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇంకా ఇలా 1 కప్పు మినపప్పుకి మనం 2 కప్పులు అయితే మనం ఇడ్లీ నూక అయితే నానబెట్టుకుని, నేను రొట్టెకి కూడా ఇడ్లీ నూక వేస్తాను. అంటే రొట్టె అంటే ఐడియా ఉంటుంది కదా, మినపరొట్టికి నేను ఇలాగే వేసుకుంటాను. ఇంకా నానిపోయిందండి, నాకైతే నేను రుబ్బేసుకుంటున్నాను మొత్తం కూడాను. మనం మినపప్పు ఒక 3 గంటలైనా నానపెట్టుకోవాలి మినిమమ్, మనకు ఉదుగు అప్పుడే వస్తుంది. ఇలా గ్రైండర్లో వేసేసుకొని రుబ్బేసుకుంటున్నానండి. చెప్తున్నాను కదా, ఇది మనకి సులువుగా అయిపోతూ ఉంటుంది, హెల్దీ కూడానండి. ఇప్పుడు ఈ మధ్యన మనకి మినపప్పు కూడా మనకి చాలా దీనిగా మనకి మంతెన సత్యనారాయణ గారైనా మినపరొట్టి తినమని సజెస్ట్ చేస్తున్నారు కదా. దానికి మేము చట్నీలు ఇలా చేసుకుంటూ ఉంటాం. ఎల్లుల్లిపాయలు అయితే ఇంకా ఒలిచేసుకున్నాను. ఇది ఉట్టి ఎల్లుల్లిపాయతోనే మేము చేసుకుంటూ ఉంటాము. అలాగే ఉప్పు కారం అది వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇది ఎలా చట్నీ కింద దీనికి సూట్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఈ చట్నీయే దీనికి బాగుంటుంది. ఉప్పు కారం ఇలా మనం కొంచెం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమేనండి. ఇది మినపరొట్టికి చాలా ఇంకొద్దిగా టేస్ట్ని పెంచే చట్నీ అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే నార్మల్గా మనం చేసుకునే చట్నీలు అంటే కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ కన్నా కూడా ఇది ఉంటేనే దాని కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అవుతుందని అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇలాగైతే రుబ్బేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని మనకు కొంచెం ఇలా కొంచెం నూనె అది వేసుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందండి. నేనైతే కొంచెం పలచగానే చేసుకున్నాను, ఎందుకంటే ఎల్లుల్లిపాయ అనేసరికి మనకు కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇందులో ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కూడా కలిపి చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం ఇలాగ మాకు కొంచెం ఇలాగ సరిపోయినంత కొంచెం నీళ్లు కలుపుకొని కొంచెం నూనె కూడా ఇందులో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన ఇడ్లీకైనా సరే, మనకి రవ దోశలకైనా సరే, లేకపోతే ఇలాంటి రెసిపీస్కైనా సరే ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంక ఈ చట్నీ అయితే చేసాను. ఇప్పుడైతే అల్లం చట్నీ చేస్తున్నానండి. దీనికి కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, చింతపండు అన్నీ కూడాను, బెల్లం ఇలా నానపెట్టుకుని ఉంచుకోవాలి. కొంచెం ధనియాలు, జీలకర్ర వేసుకుని, చూసారు కదా నేను నల్ల బెల్లం అయితే తీసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు అవి మన కారం తగ్గట్టుగా తీసుకుంటూ కొంచెం అల్లం కూడా ఇందులో తీసుకోవాలండి. ఎక్కువ అల్లం వేస్తే మళ్ళీ అల్లం స్మెల్లే వస్తుంది, మనకి మిగతా దానికి టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ఇది కొంచెం పలచగానే చేసుకోవాలి. కాకపోతే ముందు మనం నానపెట్టుకున్నవన్నీ కూడా గ్రైండర్ జార్లోకి ఇలా వేసేసుకొని మనం ఏదైతే నానపెట్టుకున్న నీళ్ళే దాంట్లో గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే ఆ బెల్లం అయితే నేను చూస్తున్నాను కదా, మీరు నల్ల బెల్లం చెప్పాను. మామూలుగా అయితే ఎల్లోయిష్గా ఉన్న బెల్లం ఈ మధ్యన వాడడం లేదండి. అన్నీ కూడా మనకు కల్తీ అయిపోతున్నాయని అనిపిస్తూ ఉంటుంది. ఏది మంచిది ఏది చెడ్డదని మనం తెలుసుకోలేకపోతూ ఉంటున్నాము. ఇదైతే పాత బెల్లం, తాటి బెల్లం అంటే కొంచెం నల్ల బెల్లం అని అడిగితే ఇస్తారండి బజార్లో, అదైతే తెచ్చుకుంటున్నాం ఈ మధ్యన. కొంచెం నాకు టేస్ట్ కూడా ఇది బాగుందని అనిపించింది. ఇందులో ఈ చట్నీకి ఇది కూడా కాంబినేషన్ బాగుంటుందండి.
వెల్లుల్లిపాయ చట్నీ ఇది కూడా కాంబినేషన్. మరి ఇంకే చట్నీలు అక్కర్లేదని అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఈ చట్నీ కూడా ఇలా రెడీ అయిపోయింది, నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా రొట్టె అయితే చెప్తున్నాను కదండి, రొట్టెకి నేను ఇడ్లీ నూకైతే వేసుకున్నాను కదా, దాన్ని మనం ఇలా పిండేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇదైతే నాకు నానిపోయింది. మనం రుబ్బు పెట్టుకునే లోపల రుబ్బు వచ్చి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకునే లోపల మనం ఇప్పుడు ఇది పిండేసుకొని పక్కన పెట్టేసుకుంటే రెండు మిక్స్ చేసుకొని ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో కొంతమంది బియ్యం నూక వేస్తారండి, లేకపోతే మామూలుగా ఇలా ఇడ్లీ నూక వేస్తే కొంచెం మనకి తేలిగ్గా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉండదు. రొట్టె అంటే సాఫ్ట్గా కూడా ఉంటుంది, అందుకని ఇది వేస్తూ ఉంటామండి ఇలాగా. ఇప్పుడు చూసారు కదా, మొత్తం నానిపోయిన ఇడ్లీ నూక అంతా కూడాను ఇలా మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది రెండిటి కింద యూస్ అవుతుందండి. ఈ నూక వేస్తే మనం బియ్యం నూక వేస్తే ఇడ్లీ పెట్టుకోవడానికి అవ్వదు. ఒకవేళ ఈ రుబ్బు ఉండిపోతే మనం మర్నాడు ఇడ్లీ కూడా పెట్టుకోవడానికి ఈ ఇడ్లీ నూక వేస్తే రెండిటికి ఒకే రుబ్బు సరిపోతూ ఉంటుంది. మనకి రెండు టిఫిన్లు ఒక 4 రోజులు మనకి టిఫిన్లు గొడవే ఉండదని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రొట్టె కోసం కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం అల్లం అది మనం కచ్చాపచ్చాగా దంచుకొని మనం కలుపుకుంటున్నానండి. ఇందులో ఈ నూకలో వేసేసుకొని మనం రుబ్బు తీసుకున్న వెంటనే ఇప్పుడు నాకు రుబ్బు అయితే అయిపోయింది. గ్రైండర్ అయితే స్టాప్ చేసేసుకొని ఇలాగ మనం మొత్తం రుబ్బు అంతా ఇందులోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, మనం కొంచెం జీలకర్ర అల్లం ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని మనం తగినంత ఉప్పు అది వేసుకొని మనం గ్రైండర్లోంచి ఇలా దీంట్లోకి మిక్స్ చేసేసుకొని రొట్టె వేసేసుకోవడమేనండి. ఫైనల్గా కొంచెం ప్రాసెస్ మనకి ఒక 10 to 15 minutes అయినా సరే మనకి ఇంట్లో ఉన్న రుబ్బు చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఉదుగుమది మనకు తగ్గట్టు మనకి వస్తుందని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి బయట ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువైనా ఇస్తారో తక్కువైనా ఇస్తారండి రుబ్బు. అలా ఇచ్చినప్పుడు మనకి మనం నూక తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా తేడా వచ్చేస్తూ ఉంటుంది. మనమే రుబ్బుకొని మనమే నూక అది కొలత వేసుకుంటే మన దీంట్లో అంత టేస్ట్ నాకు సూట్ అయినట్టు అనిపించదండి, లేకపోతే నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రుబ్బు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంట్లోది అయితేనే. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు రెడీమేడ్ రుబ్బులు అవి కూడా వచ్చేస్తున్నాయి. కాకపోతే ఇంట్లో చేసుకున్న ఈ రుబ్బు అయితే మనకి రొట్టెకి ఇడ్లీకి ఒకేసారి మనకి పనికి వస్తుంది. కాకపోతే మనం జీలకర్ర ఇవి వేయకుండా ఉంటే సరిపోతుందండి. మనకి రొట్టెకి ఎంత కావాలో దానికి మాత్రం వేసుకుని మిగతా రుబ్బు మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా రొట్టెకి అయితే ఇలాగ ఇతర మూకుడైతే తీసుకున్నానండి. దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని మనం రుబ్బేసేసుకోవడమే. అది నిండగా కూడా మనం వేసుకోవచ్చు అండి, కాకపోతే నేను కొంచెం ఎల్తిగానే వేసాను. మనకి రుబ్బు ఉంటే మనకి ఫ్రిడ్జ్లో దేనికైనా పనికొస్తుందండి. ఇప్పుడు దీన్నే మనం అట్లలా కూడా వేసుకుంటూ ఉంటాము, దాని మీద కొంచెం కారం జల్లుకొని తిన్నా కూడా బాగుంటుంది. బ్యాటర్ ఉంటే దేనికైనా పనికొస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టి కొంచెం 10 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. అలాగే ఇంకో ముక్కుళ్ళ కూడా ఇంకో చిన్న రొట్టె వేసేసుకున్నాను. దాన్ని ఇలా తిరగేసేసుకుంటే మనకి రెండు పక్కల కాలి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. రెండు పక్కల కాలితే నేను ఆ పెద్దది కూడా నేను తిరగేస్తూ ఉంటామండి మేము. ఇక ఇప్పుడు చూసారు కదా, ఇది ఒక పక్క కాలేక ఇది తిరగేస్తూ ఉంటాము. కావాలంటే ఒకేసారి మనం పెద్దదే వేసేసుకొని తిరగేసేసుకోవచ్చండి, లేకపోతే కొంచెం ఎల్తిగా అయినా వేసుకోవచ్చు. మనకి తిరగేసినప్పుడు విడకుండా మనం తిరగేయగలిగినంత మనం సులువుగా చేసుకుంటే రెండు ఒకేసారి అట్టే టైం ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంకా నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే ఒకటైతే అయిపోయిందండి, తీసేసుకుంటున్నాను. ఇంకోటి కూడా నేను తిరగేస్తానని చెప్పాను కదా, అది అలసైతే మనం తిరగేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా మనం చట్నీలతో సర్వ్ చేసేసుకుంటే వేడి వేడి మినప రొట్టె అయితే రెడీ అయిపోద్ది. మరి మీరు ఇలాగే చేసుకుంటారా, మీరేం నూక వాడతారన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు చూసారు కదా, ఇది కూడా నేను తిరగేసేసుకున్నాను. ఈ దలసరితే ఇంతకుముందు పెద్దదే తిరగేసేదానండి. ఇప్పుడు కాకపోతే అంత ఒకేసారి తిరగలేకపోతున్నాను, అందుకు కొంచెం ఎల్తిగానే వేసుకుని ఇప్పుడు తిరగేసుకున్నాను. రెండు పక్కల చెప్తున్నాను కదా, కాలితేనే మనకి టేస్ట్. ఇలా పెచ్చులాగా మనకు వస్తుందండి. ఈ చిన్నదైనా సరే పెచ్చు ఇంకా బాగుంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా మనం మధ్యలో ముక్క ఇలాగ ఉన్నా కూడా అది సూపర్ సాఫ్ట్గా టేస్ట్గా మనకి బ్యాటర్ కరెక్ట్గా ఉంటే మనకి రొట్టె సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ టిఫిన్ అనేసరికి చాలా రేర్గా చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈసారి అయితే మనకి మంతెన సత్యనారాయణ గారు రెగ్యులర్గా చేసుకోవాల్సిన టిఫిన్ అని సజెస్ట్ చేస్తున్నారండి, అందుకే ఇందులో షేర్ చేశాను. అంతేనండి, ఇవాళ వీడియో చాలా సూపర్గా ఉందండి మా రొట్టె అయితే. మరి మీకేమనిపించిందని డెఫినెట్గా షేర్ చేసుకోండి. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.
కదా, అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.